మీకు రోజు నీరసంగా ఉంటుందా? కానీ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం మిమ్మల్ని లేజీ ఫెలో అని తిడుతున్నారా? అయితే ఈ విషయం ఒకసారి వినండి. యు ఆర్ నాట్ లేజీ, యు ఆర్ అండర్ ఫ్యూయల్డ్. నిజానికి బద్ధకం అనేది మీ క్యారెక్టర్లో లోపం కాదు, అది మీ బాడీలోని కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్కి ఒక ఇండికేటర్. మన బాడీ ఒక ఇంజన్ లాంటిది. అందులో ఫ్యూయల్ అంటే న్యూట్రియంట్స్ తక్కువైనా, లేదా ఇంజన్లో రిపేర్ అంటే ఇన్ఫ్లమేషన్ ఉన్నా అది స్లో అయిపోతుంది. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్లో లేకపోయినా, మీ గట్లో ఇన్ఫ్లమేషన్ ఉన్నా, లేదా థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా ఎనర్జీ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అదే మనకి బద్ధకంలా కనిపిస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం తిన్నది సరిగ్గా అరగకపోయినా, లేదా అరిగిన తర్వాత అందులో ఉండే వైటమిన్స్ ని బాడీ అబ్జార్బ్ చేసుకోలేకపోయినా మీ ఎనర్జీ లెవెల్స్ క్రాష్ అవుతాయి. చివరికి సన్లైట్ తగలకపోవడం వల్ల వచ్చే వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా మీ మోటివేషన్ ని జీరో చేస్తుంది. సో మీరు బద్ధకస్తులు కాదు, మీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అండ్ ఎనర్జీ అందట్లేదు అంతే. అందుకే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం ఆపి మీ న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ మీద ఫోకస్ పెట్టండి. ఈ ఎనర్జీ క్రాష్కి రీజన్ ఏంటో తెలుసుకుంటే మళ్ళీ మీరు యాక్టివ్గా మారిపోవచ్చు. Remember, you are not lazy. Your body is just asking for help.